ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చి హెయిర్ ఫాల్. ఆ హెయిర్ ఫాల్కి బెస్ట్ రెమెడీ హెయిర్ ప్యాక్. అసలు మనకి వేడి చేస్తేనే కదా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. దానికి చలవ చేయడానికి ఫస్ట్ మనం వాడేది మెంతులు. ఆ మెంతుల్ని జుట్టు స్మూత్గా అవడానికి అవిసి గింజల్ని రెండింటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఆ పౌడర్ని కొంచెం సేపు అంటే ఒక 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ దేనికి, హెయిర్ బలంగా పెరగడానికి. ఆ తర్వాత మందారాకు, కరివేపాకు, గోరింటాకు, మందార ఆకులు, మందార పువ్వులు అండ్ బీట్రూట్, కలబంద, అలోవెరా ఇవన్నీ కలిపి మిక్సీ చేయాలన్నమాట. ఈ రోజుల్లో బయటికి వెళ్ళినా పొల్యూషనే, వెళ్ళకపోయినా పొల్యూషనే. దానివల్ల అందరికీ హెయిర్ ఫాల్, హెయిర్ గ్రేయింగ్ అనేది మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా సాల్వ్ అవుతుందని అయితే ఎవరైనా చెప్పలేం, బట్ బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది. ఈ హెయిర్ ప్యాక్ మనం వీక్లీ 1 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. హెయిర్ గ్రేయింగ్ రాదు, హెయిర్ ఫాల్ ఉండదు అండ్ స్ట్రాంగ్గా పెరుగుతుంది అన్నమాట హెయిర్ అన్నది. అండ్ దీన్ని మనం షాంపూతోనైనా వాష్ చేసుకోవచ్చు, లేదు ఇంకా మనకి బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే కుంకుడుకాయతోనైనా వాష్ చేసుకోవచ్చు. ఇవి అన్నీ మనకి ఇంట్లో దొరికేవే అండి. కాకపోతే మనం కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇదంతా మిక్సీ చేసి పేస్ట్ చేద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ చేశాక ఇలా పేస్ట్ అవుతుంది అన్నమాట. ఈ పేస్ట్ని మనం హెయిర్కి అప్లై చేసి 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఉంచుకోవచ్చు తర్వాత కానీ హెడేక్ కానీ అంటే సైనస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి 20 to 30 మినిట్స్ ఉంచుకుంటే హెయిర్ మంచిగా సాఫ్ట్గా స్ట్రాంగ్గా చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక మంచి హెయిర్ టిప్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇలా ఓపెన్ చేసి అప్లై చేసుకుంటూ ఉండాలి, అప్పుడే రూట్స్ బాగా పడుతుంది. ఇలా హెయిర్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ మనం దీన్ని వదిలేసి హెయిర్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి.